హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. లాస్ట్ సండే రోజు వ్లాగ్. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఆ రోజు వచ్చేసి మేము నాగదేవత గుడికి వెళ్ళామండి. తిరుమలగిరిలో ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి. మార్నింగే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే టైం అయిపోయిందండి. మళ్ళీ ఆ టెంపుల్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ టైంలో ఓపెన్ అవుతుందండి. ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉందండి. అందుకోసమే ఇక్కడ ట్యాంక్ బండ్ మీదకి వచ్చామండి. కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి బయలుదేరదాం అనేసి కొంచెం సేపు ట్యాంక్ బండ్ మీద కూర్చున్నాము. పిల్లలేమో ఆడుకుంటున్నారు. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, కాకపోతే చెప్పాను కదండి, ఇంట్లో సండే రోజు ఎక్కువ ఉంటుంది కదా, పని అయిపోయేసరికి టైం అయిపోయింది. మళ్ళీ 4 o'clock ఏమో ఓపెన్ అవుతుందండి. అందుకోసమే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి బయలుదేరామని ట్యాంక్ బండ్ మీదకి వచ్చామండి. ఇంట్లో ఆల్మోస్ట్ అంతా పని అయిపోయిందండి, కాకపోతే లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. మామూలుగా బ్రేక్ఫాస్ట్ కాగానే బయలుదేరిపోయాము. పిల్లలు కొంచెం సేపు ఆడుకుంటామన్నారండి, అందుకోసమే ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్న తర్వాత బయలుదేరాము. మీలో ఎంతమందికి తెలుసండి ఈ టెంపుల్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి తిరుమలగిరిలో ఉంటుందండి. మ్యారేజ్ కాకముందుకైతే నేను మా అమ్మ చాలా సార్లు అయితే వెళ్ళే వాళ్ళమండి. పెళ్ళైపోయాక ఇది సెకండ్ టైం అనుకుంటా అండి. బాగుంటుందండి టెంపుల్ వచ్చేసి. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది గుడి వచ్చేసి. అక్కడ వచ్చేసి రియల్ స్టోరీ అండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు చూస్తూ ఉండండి బ్లాగ్, ఓకేనా? మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, ఇది వచ్చేసి మధ్యాహ్నం టైం అండి. 2:30 అవుతుందండి టైం వచ్చేసి. ఎంత ఎండ కొడుతుంది చూడండి. పిల్లలు కొంచెం సేపు ఆడుకున్నారు. నిత్య వచ్చేసి కొన్ని సాంగ్స్కి రీల్స్ చేసిందండి. తర్వాత ఇక్కడ వచ్చేసి బయలుదేరిపోయామండి. 3 కల్లా బయలుదేరామండి. 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. 1 అవర్ కూడా పట్టలేండి, 45 minutes. ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఉండేనండి ఆ రోజు వచ్చేసి. ఖచ్చితంగా మాత్రం వెళ్ళండి. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది. రియల్ స్టోరీ అండి. అంటే నాగదేవత భక్తురాలు ఉంటుంది కదండి, ఆమె కూడా ఏమంటారు, అక్కడ స్టోరీ చాలా బాగుంటుందండి ఆమెది. అంటే ఏమంటారు, శిలలేక అయిపోయిందండి భక్తురాలు వచ్చేసి. ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు విజిట్ చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి తిరుమలగిరిలో ఉంటుందండి. టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్తున్నామండి. కాకపోతే గుళ్ళో మనకు ముందు అంత పర్మిషన్ లేదండి. వీడియోస్, ఫొటోస్ అవన్నీ అలౌ లేదు. ఇటు సైడ్ మాత్రం తీసానండి. భక్తురాలు వచ్చేసి నాగదేవతకి ఏమంటారు, నాగదేవత కోసం శిల అయిపోయిందండి. ఇంకొకటి ఏంటంటే తన కొడుకు కూడా అక్కడ స్టోరీ ఉంటుందండి పైన. చూడండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇటు సైడ్ మాత్రం పర్మిషన్ ఉందండి, ఇటు సైడ్ మాత్రం లేదు. ఎవరికైనా స్టోరీ కావాలంటే మాత్రం చెప్పండి ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మాత్రం మామూలుగా పైన చెప్తున్నానండి. ఆమె నాగదేవత భక్తురాలండి. ఆమె నాగదేవత కోసము శిల అయిపోయింది. ఆమెకు ఒక కొడుకున్నాడండి. తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఉందండి. అంటే భక్తురాలు వాళ్ళ అమ్మకు ఆ బాబుని అప్పచెప్పేసి భక్తురాలు వచ్చేసి శిల అయిపోయిందని అక్కడ అంటూ ఉంటారండి.
గుడి మాత్రం చాలా విశాలంగా పెద్దగా ఉంటుందండి. చూస్తున్నారు కదా మీరు. ఆమె రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ అంతా అక్కడ పైన మనకు ఫ్రేమ్ ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. పైన మనకు ఫొటోస్ ఉంటాయి కదండి, అవి మనకు చూస్తే అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఒకప్పుడు ఇలా ఉండేనండి తిరుమలలో నాగదేవత గుడి. ఇప్పుడు మాత్రం చాలా ఇల్లులు, మళ్ళా మెయిన్ రోడ్డు అలా అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈవిడేనండి నాగదేవత భక్తురాలు చేసి. టెంపుల్ మాత్రం ఈ విధంగా ఉంటుందండి. లోపల దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు కూర్చొని ఇంకా బయలుదేరామండి. అప్పటికే 4:30 అవుతుందండి టైం. త్వరగానే మనకు దర్శనం అయిపోతుంది. మనకు లైను అలాంటివి ఏమి ఉండవండి. మామూలుగా మన ఇంటి దగ్గర గుళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. సింపుల్గా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ఒక కోనేరు ఉంటుందండి. మళ్ళా ఇలాగా నవగ్రహాలు ఉంటాయి. మ్యారేజ్ కాకముందుకైతే 3-4 టైమ్స్ ఏమో వచ్చామండి నేను మా అమ్మ. కోనేరు కూడా చాలా బాగుంది కదండి. అందులో బాతు చూడండి ఎంత ఏమంటారు ప్రశాంతంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. మనకు అనుకున్నవి కూడా నెరవేరుతాయని అంటూ ఉంటారు. నాకైతే అయిందండి. మ్యారేజ్ కాకముందుకు నేను కోరుకున్న కోరిక అయిందండి. నేను మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇది తిరుమలగిరిలో ఉంటుందండి. ఆ రోజు సండే రోజు వెళ్ళాము. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, కాకపోతే వీలు పడలేదండి. లాస్ట్ సండే అనుకోకుండా మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, వెళ్ళిపోయామండి. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా 4:35 కల్లా ఇంకా రిటర్న్ అయిపోయామండి. పిల్లలు అప్పటికి కొంచెం ఆకలి అంటున్నారు. ఇంట్లో వంట చేయలేదు కదండి, అందుకోసమే అక్కడ కొంచెం రెస్టారెంట్లో ఆగేసి లంచ్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. లైక్ కూడా చేయండి, ఓకేనా. ఇక్కడ ఉన్నంతసేపు కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి, ఏమంతా హడావిడిగా ఉండదు. టెంపుల్ వచ్చేసి చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. మనకు వెహికల్ సౌండ్ కూడా రాదండి. ఇక్కడ ఉంటే అసలు టైమే తెలీదు, అంత బాగుంటుందండి గుడి వచ్చేసి. మీకు చూపిస్తున్నాను చూడండి, ఈవిడేనండి భక్తురాలు వచ్చేసి. ఈమె నాగదేవత భక్తురాలండి. ఈమె రియల్ స్టోరీస్ తెలిస్తే మాత్రం మీకు చాలా మంచి అనిపిస్తుందండి. నేను మ్యారేజ్ కాకముందుకు మా అమ్మ నేను వచ్చామని చెప్పాను కదండి, అప్పుడు క్యాసెట్ బుక్ కొన్నామండి. మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏమంటారు క్లియర్గా స్టోరీ చెప్తాను, ఓకేనా. ఈ విధంగా ఉంటుందండి గుడి సరౌండింగ్లో. ఇక్కడ మా వారు బండి తీస్తున్నారండి, ఇంకా ఇంటికి బయలుదేరాలి. ఇంకా ఇంటికి బయలుదేరే ముందు మధ్యలో ఒక రెస్టారెంట్లో ఆగి లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. గుడికి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదండి. ఇంకా ఇలాంటి గుడిలో అంటే కొంచెం కూల్గా ప్రశాంతంగా ఉండే గుడికి వెళ్తే ఇంకా బాగుంటుంది. మామూలుగానే ఉంటారండి జనాలు వచ్చేసి, ఏమంత ఎక్కువగా ఉండరు. మధ్యలో చెప్పాము కదండి లంచ్ కోసం ఇక్కడ ఆగేసి లంచ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. అదండి వీడియో. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నారు ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, బాయ్.